అందరికీ నమస్కారం. నమస్తే గురుజీ. నమస్తే గురూజీ. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది గురూజీ. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. మ్యూట్ పెట్టుకోవాలి, డిస్టర్బెన్స్ రాకుండా. విజయవంతంగా సత్సంగ సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. భగవద్గీత ఏ స్థాయిలో మనం ఉపయోగించుకోవచ్చు, భగవద్గీత ద్వారా మనం ఎంత విలువని అందుకోగలం అనేటటువంటి అంశాలను మనం తార్కికంగా విచారణ చేయడం జరిగింది. ఈ రోజు నుండి మనం ఇంకొక మెట్టెక్కుదాం. కొన్ని శ్లోకాలని, భగవద్గీతలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని చక్కగా విచారణ చేసే ప్రయత్నం ఈ విభాగంలో చేద్దాం. ఓకేనా? ఓకే గురూజీ. ఈరోజు మొదటి రోజు కాబట్టి మనం మొదటి అధ్యాయంలో కొన్ని శ్లోకాలని విచారణ చేసే ప్రయత్నం చేద్దాం. భగవానుడు భగవద్గీతని ఎందుకు అందించాలి? భగవద్గీత అనేది కనుక ప్రపంచంలో లేకపోతే, ఇప్పుడు ఒకదానికి విలువ ఉంది అంటే దాని అర్థం ఏంటి? అది లేకపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అన్నదాన్ని బట్టి భగవద్గీత యొక్క విలువ ఉంటుంది. భగవద్గీతకే కాదు, వ్యక్తికైనా, వస్తువుకైనా, ఏ పదార్థానికైనా అది లేనప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. అవును, ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా ఏమీ పట్టదు. లేనప్పుడు అది లేదే అనే బాధ కలుగుతుంది. భగవద్గీత అనేది లేకపోతే మనకి ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు. అర్థమైంది? ఇక్కడ మీరు ప్రశ్నించవచ్చు, కేవలం భగవద్గీత గ్రంథం ఒక్కటి లేనంత మాత్రాన సమాజంలో ఆధ్యాత్మికత అంటే తెలియకుండా పోతుందా? ఉంది కదండి, భారతం ఉంది కదండి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, పురాణాలు ఉన్నాయి. ఒక భగవద్గీత లేనంత మాత్రాన, భగవద్గీత జగత్తులో లేనంత మాత్రాన ఆధ్యాత్మికతని తెలియజేసే గ్రంథమే లేదా అని మీరు అనొచ్చు. రామాయణాన్ని నేను ఒక విధంగా చెప్తా, ఇంకొకళ్ళు ఇంకొక విధంగా చెప్తారు, మరో వ్యక్తి ఇంకో విధంగా చెప్తారు. రామాయణం ఎన్ని రామాయణాలు ఉన్నాయో తెలుసా మీకు? చాలా రామాయణాలు. వాల్మీకి రామాయణము 70 రామాయణాలు ఉన్నాయి. 70 మంది రాశారు. 70 మంది రాసిన రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం, హనుమద్ రామాయణం, వ్యాస రామాయణం, వాళ్ళల్లోనే పిళక్కి రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, ఇట్లా 70 రామాయణాలు ఉన్నాయి. చివరికి ఒక ఆవిడ కూడా రాసింది, మహానుభావులు, రామాయణ విషవృక్షం. చూసారా? రామాయణ విషవృక్షం ఒక ఆవిడ రాసింది. అంటే ఆవిడ పర్సెప్షన్, ఆవిడలో విషం ఉంది, ఆవిడంతా విషాన్నే నింపుకొని ఉంది, అందుకని విషవృక్షం రాసి. వెంటనే ఇంకొక కవి రామాయణ కల్పవృక్షం అని రాశారు. అర్థమైంది? ఆయన అడిగారు, ఎందుకండి ఇన్ని రామాయణాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా ఎవరికి దోచింది అట్లా రామాయణాలు రాసుకుంటూ పోతారని అంటే, మీకు బోరు కొట్టదా, ఒకటే రామాయణం కదా అంటే ఆయన ఏమన్నాడు, విశ్వనాథ సత్యనారాయణ గారు, రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన ఏమన్నారు, రోజు తినే తిండే తింటాం కదా, ఎప్పుడైనా బోరు కొడుతుందా? బోరు కొట్టదు కదా.
రామాయణం కూడా అంతే అన్నాడు. ఇంక దాంతో నోరు మూసుకోవాల్సి వచ్చింది. సో అలాగే భారతాన్ని చూస్తే ఒకళ్ళు ఒక విధంగా చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకో విధంగా చెప్తారు, ఇంకోళ్ళు ఇంకో విధంగా చెప్పచ్చు. ఉపనిషత్తుల్ని, పురాణాలని, చివరికి వేద వాంగ్మయాన్ని సహితం రాంగ్ పర్సెప్షన్ తో ట్రాన్స్లేషన్స్ జరిగాయా లేదా? జరిగాయి గురుజీ. జరిగాయి. కానీ భగవద్గీతని వాళ్ళు అవసరమైతే ద్వైతపరంగా సమన్వయం చేయాలే తప్ప, లేదా అద్వైతపరంగా సమన్వయం చేయాలే తప్ప, ఆ గ్రంథంలో ఉండేటటువంటి విశేషమైనటువంటి అంశాలను మార్చడానికైతే ఎవరి వల్ల కాదు. అర్థమైందా? అవును గురుజీ. రామాయణాన్ని మార్చచ్చు. అర్థమైందండి? నేను ఇప్పుడు ఒక కథ చెప్పి ఇది రామాయణంలో ఉందనొచ్చు, రాముడు మాంసాహారం తిన్నాడనొచ్చు, లేదు రాముడు ఏదో తిన్నాడని చెప్పొచ్చు. మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అర్థమైంది? ఎందుకు ఒక రామాయణం కాదు, కానీ భగవద్గీత ఒకటే భగవద్గీత. అర్థమైందండి? జగత్తుకి ఒకటే సూర్యుడు ఉన్నట్టు మనందరికీ ఒకటే భగవద్గీత. అందువలన నన్నయ్య, తిక్కన్న, ఎర్రన మహాకవులు కవిత్రయం ఈ జగత్తులో భగవద్గీత ఉంటే ఒక్కటే ఉండాలి, రెండోది ఉండద్దు అని చెప్పి వాళ్ళు అనువదించాల, ఆంధ్రీకరించలేదు. అన్ని శ్లోకాలు రాసినప్పటికీ భగవద్గీతను ఆంధ్రీకరించకుండా వదిలేశారు. ఎందుకు? భగవద్గీత ఒక్కటే ఉండాలి. భగవానుడి యొక్క శబ్దజాలాన్ని, భగవానుడి యొక్క ఆ ప్రెజెంటేషన్ నైపుణ్యాన్ని మానవ మాత్రుడు అందుకోలేడు అని చెప్పి భగవద్గీతను ఎవరు ఆంధ్రీకరించలేదు. మనకి అది అదృష్టం అన్నమాట. సో భగవానుడి యొక్క భావం, భగవానుడి యొక్క తత్వం ఎన్ని కాలాలు పోయినా, ఎన్ని యుగాలు మారినా మారదు అన్నమాట. అర్థమైందండి? అందుకని భగవద్గీత అనేది ఒక పూర్తి స్థాయి ఆధ్యాత్మికత అందించగలిగే గ్రంథం. అర్థమైందండి? భగవద్గీత లేకపోతే మనకెవరు చెప్తారు ఆధ్యాత్మికత ఏంటి అనేది? ఆధ్యాత్మికత ఏంటి అనేది ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. మిగతా మతాల గ్రంథాలు కూడా భగవద్గీతలో ఉండేటటువంటి అంశాలనే చెప్తాయి. అర్థమైందండి? భగవద్గీతలో కొంచెం అర్థమైనటువంటి అంశాలనే వాళ్ళు సమన్వయం చేసుకొని చెప్తారు. అన్ని మత గ్రంథాల్లోనూ భగవద్గీతకు సంబంధించిన మూలాలు ఉంటాయి, అనుకరణలు ఉంటాయి, అనుసరణలు ఉంటాయి. అర్థమైందండి? ఈరోజు సమాజంలో ఆధ్యాత్మికత పేరు చెప్పుకొని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే, భగవద్గీత ఉన్నప్పటికీ ఆ భగవద్గీత వెలుగుని మనం ఎవరు అందుకోవట్లేదు. అర్థమైనా? ఇప్పుడు నాకు కూడా గతంలో కొంతమంది ఫోన్ చేసేవాడు, మన తెలివి గల్లోళ్ళు అనే అతి తెలివి గల్లోళ్ళు ఫోన్ చేసి, గురూజీ అంటే వాళ్ళ పర్సెప్షన్స్ అన్నమాట. గురూజీ మీరు చెప్పుకోండి, నేను విష్ణుమూర్తిని అని చెప్పేసుకోండి, పిచ్చిముండా కొడుకులు చాలా మంది వస్తారు అని చెప్పేవాళ్ళు. అర్థమైందండి? నేను దేవుడిని అని చెప్పేసుకో, లేకపోతే అదేదో చేయి, ఇదేదో చేస్తే దానికి నీతి అనేది ఒకటి ఉంటుంది కదా మనిషికి. ఉంటుందా ఉండదా? నీతి, నియమం, ధర్మం, ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిని ఎవడైతే తప్పుతాడో, ఈ మూడింటిని ఎవడైతే లక్ష్య పెట్టడో, వాడు ఎన్ని విజయాలు సాధించినా ఓడిపోయినవాడితో సమ. అర్థమైంది? ఈ నీతి, నియమం, ధర్మం కట్టుబడి ఓడిపోయినా వాడు ప్రతి క్షణం గెలుస్తున్నట్టు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, క్రియాయోగా ప్రోగ్రామ్స్ చేసాం, ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందించాం, లా ఆఫ్ అట్రాక్షన్ కార్యక్రమాలు చేసాం. వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాటలు వింటున్నారు. పర్సన్ టు పర్సన్ వెళ్ళి క్లాసులు తీసుకున్నవి,
1-to-1 సెషన్స్, వాళ్ళందరూ ఎంతంత ఆనందంగా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ని మనకి ఛానల్లో మీరు చూడొచ్చు. అర్థమవుతుందండి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? భగవానుడు ఏమన్నాడు? యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అవునా కదా? భగవానుడు యోగక్షేమం వహామ్యహం అంటే దాని అర్థం ఏంటి? నేను నీ యోగక్షేమం చూస్తాననే కాదు. నేను చెప్పింది నువ్వు వింటే, నేను చెప్పింది నువ్వు ఫాలో అయితే, నేను చెప్పిన దాని పట్ల నీకు అవగాహన ఉంటే నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటా. నీ యోగక్షేమాలకు వచ్చిన సమస్యే లేదు అని దాని అర్థం. అంతేగాని నన్ను పట్టుకుంటే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా, నిన్ను నేను రక్షిస్తా, నేను కాపాడతా అనేటటువంటి అర్థం ఒకవేళ ఎవరైనా తీసి చెప్పారనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఉద్ధరేద ఆత్మన ఆత్మానం అనేది ఏమవుతుంది? కాంట్రాస్ట్ అవ్వట్ల, అర్థం లేదు. అర్థం లేదు. సో మనకు కూడా కొంచెం సహజమైనటువంటి కామన్ సెన్స్ ఉంటే ఏది ఆధ్యాత్మికత, ఏది అనాత్మ, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది ఆధ్యాత్మికత, ఏది భౌతికత, ఏది వివేకం, ఏది అజ్ఞానం, ఏది తపస్సు, ఏది తమోగుణం తమస్సు అనేటటువంటి విచక్షణ, విశ్లేషణ ఈ భగవద్గీత ద్వారా మనం అందుకోవచ్చు. అర్థమైందండి? ఎవరు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడితే భగవద్గీత అర్థం చేసుకున్నవాడు నమ్మడు. అర్థమైంది? భగవద్గీతని అవగాహన చేసుకున్న వాళ్ళు నమ్మరు. సో ఇప్పుడు భగవద్గీత అనేది మనకి జ్ఞాన నేత్రం లాగా ఉంటుంది. అర్థమైందండి? ఎవరైతే భగవద్గీతని అవగాహన చేసుకుంటారో వాళ్ళకి ఒక సహజమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది తపస్సు, ఏది తమస్సు, ఏది ఆధ్యాత్మికత, ఏది భౌతికత, ఏది సాధన. అర్థమైందండి? అర్థమవుతుందా? ఇవన్నీ తెలియాలి అంటే భగవద్గీతని అధ్యయనం చెయ్యాలి. మనకు ఒక ఆయన ఫోన్ చేశారు, ఏమండి భగవద్గీత అధ్యయన కార్యక్రమం అన్నారు కదా, అధ్యయనం అంటే ఏంటి, అధ్యయనం అంటే ఏంటి? ఆ పదం కూడా సరిగ్గా పలకట్ల. అధ్యయనం ఏంటని అడుగుతున్నాడు. అధ్యయనం అంటే ఏంటి? అధిష్టాన అయనం ఇది అధ్యయనం. అంటే ఏంటి అధ్యయనం అంటే? చిన్న పదం కాదు. అధ్యయనం అంటే అధిష్టాన అయనం. నీకొక అధిష్టానం ఉంది. అర్థమైందండి? హయ్యర్ కాన్షియస్, సుప్రకాన్షియస్ అంట. దానికి చేరుకునే ప్రయాణం. భగవద్గీత అధ్యయనం అంటే ఏంటి? ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని పొందేందుకు చేసే ప్రయాణం, దాన్ని అధ్యయనం అంట. అర్థమైందండి? ఇందులో శ్లోకాలు చదువుతారా, లేకపోతే పారాయణ చేస్తామా, లేకపోతే అది చేస్తామా ఇది చేస్తామా కాదు. ఒక ఉన్నతమైనటువంటి కాన్షియస్ ని మనం చేరుకునేందుకు భగవద్గీతని మాధ్యమంగా తీసుకొని ఎలా ప్రయాణం చేస్తామా అన్నది ఇక్కడ ముఖ్యం. అందుకే మీకు ముందు సత్సంగ సెషన్స్ ని కండక్ట్ చేసేది, తర్వాత విచారణ సెషన్స్ కండక్ట్ చేస్తాం, తర్వాత అధ్యయన సెషన్స్, తర్వాత పారాయణ సెషన్స్, తర్వాత పరిప్రశ్న. ఇట్లా 5 విభాగాల్లో భగవద్గీతను అందించేటటువంటి ప్రయోగం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అర్థమైంది? ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎవ్వరూ చేయలేదు. అది ఒక్కటి చిద్గురు గీత అనేటటువంటి ఒక సంస్థ, మన సంస్థ బాధ్యతగా తీసుకొని ఈ అంశాలను మనం అందిద్దాం. ఎంతమందికి వీలైతే అంతమందికి అందిద్దాం. అర్థమైందండి? దీని విలువని మీరు లెక్క కట్టలేరు. ఈ సెషన్స్ యొక్క వాల్యూని మీరు లెక్క కట్టలేరు. అర్థమైనా? కొంతమంది ఫోన్ చేసి గురూజీ 6ంటికి పెట్టారు, మాకు టైం లేదండి, మాకు చాలా టైం ఉంది, ఆ టైం రాదు అంటే భగవంతుడికి ఇచ్చే సమయం ఏ టైం అంటే ఆ టైం నేను వచ్చి జాయిన్ అవుతా అనేటట్టు ఉండాలి. కానీ ఆ టైం నాకు కుదరదు అంటే కుదరదు. అర్థమైందండి? ఇలా మరి మన సాధకులు సో భగవద్గీత అనేది మనకు ఒక పూర్తి స్థాయి ఆధ్యాత్మికత పట్ల స్పష్టతను అందించేటటువంటి అంశం.
అందుకని ఒక గొప్ప ప్రణాళికని భగవంతుడు చేశారు. అర్థమైందండి? ఒకటి ఏదన్నా అందించాలి అంటే దానికంటే ఒక ప్రణాళిక ఉండాలా వద్దా? ఒక ప్లానింగ్ ఉండాలా వద్దా? అలాంటి ప్లానింగే, అలాంటి ప్రణాళికనే భగవాన్ల వారు సిద్ధం చేశారు. ఎవరి కోసం? మన కోసం. భగవద్గీతను ఎవరైతే భక్తిపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, ఆసక్తితో ఎవరైతే అధ్యయనం చేయాలి, మమ్మల్ని మేము ఉద్ధరించుకోవాలి అనేటటువంటి భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రణాళికని చేశారు. ఏంటండి భగవానుడికి ప్లానింగ్లు ఎందుకండి? ఓం భీం భూషణంగానే మీ తలరాలు మార్చేస్తాం, ఓం భీం భట్టనంగానే, ఓం భీం భూషణంగానే మీ జీవితాలు మార్చేస్తాం అని చెప్పి దొంగ సన్యాసులు, దొంగ స్వామీజీలు, దొంగ గురువులు ఈ రోజుల్లో ప్రచారాలు చేస్తా ఉంటే భగవంతుడికి అంత ప్లానింగ్ ఎందుకండి? వీళ్ళు దొంగ గురువులు కాబట్టి వీళ్ళకి ప్లానింగ్ అక్కర్లా, మేము మార్చేస్తాం, ఇట నెత్తి మీద చేయబెడితే చాలు శక్తిపాతం అయిపోతుంది, నన్ను నేను శివుణ్ణి నేను పట్టుమని 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండరు, మేము 1,00,000 మందికి క్లాసులు చెప్పేసాం, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అర్థమైనా? అన్ని అబద్ధాలే. అర్థమవుతుందండి? సమాజం ఇలా ఉంది. భగవానుడు ఏంటి మరి? అంత పరమాత్మ. సింగిల్ ఫింగర్ తో ఏం చేశాడు? గోవర్ధనగిరిని ఉద్ధరించాడు. ఎందుకోసం? అంతమంది ప్రజల కోసం, తన ప్రజల కోసం. పసితనంలోనే శకటాసురుడిని చంపాడు పిడిగుద్దులతో. తన నోరు తెరిచి సమస్త విశ్వాన్ని చూపించాడు. అంతటి యోగి, అంత యోగీశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు మనల్ని ఉద్ధరించడానికి అంత ప్లానింగ్ ఎందుకు చేశాడు? మామూలు ప్లానింగ్ కాదు. భగవద్గీతని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క స్థాయిలో మనల్ని ఎన్లైటన్ చేస్తారు స్వామి భగవద్గీత ద్వారా. ఇంత ప్లానింగ్ ఎందుకు చేశాడు అంటే బాగుపడ్డం అనేది అంత ఈజీ కాదు. అవునా కదా? పాడవడం చాలా తేలిక, మోసపోవడం చాలా తేలిక, నష్టపోవడం చాలా తేలిక. అవునా కదా? నష్టపోవడం, కోల్పోవడం చాలా తేలిక. మీకు ఎక్కడైనా సరే చాలా తేలిగ్గా ఫ్రీగా ఏదన్నా అంటున్నారంటే అర్థం చేసుకోండి, అక్కడ మీరు కోల్పోతున్నారు. ఏం కోల్పోతున్నారు? అంతా కోల్పోయా కానీ తెలియదు, అది సస్పెన్స్. అది అర్థమైందండి? సో అటువంటి మెరమెచ్చు వాటికి అందరూ పడతారు కానీ చిద్గురు గీతలో ఉండేవాళ్ళు పడరు. ఎందుకో చెప్పనా? నేను 15 సంవత్సరాలుగా చిద్గురు గీతలో జాయిన్ అవుతున్న వాళ్ళని నేను గమనించాను కదా. ఒకటి గమనించా, ఏంటో చెప్పనా? చెప్పండి. చిద్గురు గీతలో జాయిన్ అయ్యే ఎవ్వరు కూడా భార్గవ శర్మ కోసం జాయిన్ అవ్వరు. ఈ వ్యక్తి ఉన్నాడు, వీడి కోసం ఎవ్వరు జాయిన్ అవ్వరు. అవును కదా, మీరు అలా చెప్పట్లేదు కదండి, మీరే తల్లి తండ్రి అనే భావంతో చెప్తారు. భార్గవ శర్మ అనే పర్సన్ కాదు మనకు అక్కడ. నేను ఉద్ధరింపబడాలి, నేను డెవలప్ అవ్వాలి, దానికోసం జాయిన్ అవుతారు. అవును గురూజీ. సో అట్లాంటి సాధకులు, తపస్సు కలిగిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి మనది ఇంత చక్కగా ఎదుగుతూ వస్తుంది. వేరే వేరే వాళ్ళల్లో అట్లా కాదు, ఆధారపడే నైజం. ఆధారపడతారు. అవును గురూజీ. ఆధారపడడం, వాడి మీద ఆధారపడాలి. ఆయన ఏదో శక్తిపాతం చేస్తా అంటాడు, నిన్నేదో ఉద్ధరిస్తా అంటాడు, నేను శివుణ్ణి అంటాడు, లేదా విష్ణుమూర్తిని అంటాడు. నానా రకాల కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు పన్నుతూ ఉంటారు. దాంతో జనాలు పడిపోతారు. అక్కడ ఆధారపడే నైజం అనమాట. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏదో ఒక చిన్నది జరుగుతుంది, నమస్కారం, అంతే. ఇక్కడ చిద్గురు గీతలో అలా జరిగే అవకాశమే లేదు. ఎందుకు? చిద్గురు గీతలో ఇది నా స్వరాజ్యం, ఉద్ధరింపబడాలని చిద్గురు గీత అనేది ఇది మాది, ఇది రాజ్యం మాది. అక్కడ ఉండే ఆయన మన కోసం పరిశోధనలు చేయాలి,
మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన శాస్త్రాన్ని సింప్లిఫైడ్ చేసి చెప్పాలి అంతే. అవును, వీళ్ళకి చెప్పిన వాళ్ళు లేరు కదా సార్. దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ అంతే. అవును సో ఇక్కడ ఉండే సభ్యులకి, చిద్గురుగీతలో ఉండే సాధకులకి ఆధారపడే నైజం లేదు. లేదు. అలా లేదు కాబట్టే నాకు ఈ రోజుకి ఛాలెంజ్. అర్థమైందా? 15 years అయిపోయినా సరే ఛాలెంజ్. ఈ రోజు ఏం చెప్పాలి, ఈ రోజు ఏం చెప్పాలి, ఈ రోజు ఏం చెప్పాలి అనే ఛాలెంజ్ అన్నమాట. అర్థమైందా? సో అది మన చిద్గురు గీత యొక్క స్టామినా, తపస్సు. అందరికీ దొరకదు, అన్ని ఆర్గనైజేషన్స్కి అది దొరికే అవకాశమే లేని ఒక సంపద మన చిద్గురు గీతది. ఆ ప్రత్యేకత. ఇక్కడ ఎవ్వరు ఎవరి మీద ఆధారపడరు. ఇక్కడ ఎవ్వరు ఒక వ్యక్తి కోసం కాదు. ఇక్కడ మనం డిస్కషన్ సెషన్స్ జరుగుతున్నామన్నా, ఏది జరుగుతున్నా నేను ఉద్ధరింపబడాలి, నేను ఎదగాలి, ఈ సైన్స్ అర్థం చేసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే, మేనిఫెస్టేషన్ అయినా సరే, మెటీరియలైజేషన్ అయినా సరే, క్రియాయోగం అయినా సరే, ప్రాణ సాధన అయినా సరే, అన్ని సాధనలు నా కోసమే అన్న భావంతో చక్కగా నేర్చుకుంటూ ఒక్కొక్క అంశాల్లో మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. అర్థమైందా? ఇలానే చిద్గురు గీత ఇలానే వెళ్తుంది, ఎంత కాలమైనా సరే ఇలానే వెళ్తుంది. అర్థమైందా? ఉద్ధరే ఉద్ధరించుకుంటారు అంతే. సో బాగుపడడం అంతా తేలిక కాదు. ఒక మనిషి బాగుపడాలంటే ఎంత ఉంటుంది చెప్పండి? చాలా ఆలోచిద్దాం. ఒక మనిషి బాగుపడాలంటే ఏం చేయాలి? ఒక మనిషి బాగుపడాలంటే ముందు అతని మానసిక స్థితి మారాలి, అతని యాటిట్యూడ్ చేంజ్ చేయాలి. అర్జునుడిని గమనించాం మనం. అర్జునుడు ఎలా మాట్లాడాడు అర్జున విషాద యోగంలో? అర్జునుడు ఎలా మాట్లాడాడు? సేమ్ మనలాగానే మాట్లాడాడు. నువ్వు యుద్ధం అయ్యా అంటే యుద్ధం చేస్తానన్నది ఎవరు? పాండవులే కదా. యుద్ధం అవసరం ఎవరికి? పాండవులకే కదా. అంతకుముందు మేము అందరం యుద్ధం చేస్తాం ప్రతిజ్ఞలు చేసింది ఎవరు? పాండవులే. వాడి తొడలు పగలగొడతామని, వాడి గుండె చీలుస్తామని, వాళ్ళని చంపుతామని, వీళ్ళని చంపుతామని ప్రతిజ్ఞలు చేసి తీరా యుద్ధానికి అంతా సిద్ధమైపోయి చివరికి శ్రీకృష్ణుడి యొక్క రథసారథ్యాన్ని ఆయన చివరికి ఇంకా నా వాళ్లే కదా అని చెప్పి రథసారథ్యానికి దిగాడు స్వామి. అంత దిగినప్పుడు చివరికి యుద్ధం దగ్గరకు వచ్చాక రథాన్ని ఇరుసేనల మధ్య వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ అని చెప్పి ఈ రథాన్ని ఏం చేస్తావు ఋషికేశ ఈ రథాన్ని ఇరుసేన ఉభయ సేనయోరపి మధ్యే అంటాడు. ఉభయ సేనల మధ్య స్థాపయ నిలుపుము. నేనేం చేస్తాను? కైర్మయా సహయోద్ధవ్యం. నాతో ఎవరైతే యుద్ధం చేస్తారో, నేను ఎవరితో అయితే యుద్ధం చేయాలో, నాతో కలిసి యుద్ధం చేసేవాళ్ళని, నాతో యుద్ధం చేసేవాళ్ళని నేను ఒకసారి మొత్తం అంతా చూస్తాను అని చెప్పాడు. ఏమనుకుంటాం మనం అందరం? ఆహా, అర్జునుడు ఎంత ధీరోదాత్తుడు, యోధుడు, అందరినీ చూస్తా అంటున్నాడు. ఓకే, అందరినీ చూశాక ఇక యుద్ధం బ్రహ్మాండంగా చేస్తాడు అనుకుంటాం. అవునా కదా? శ్రీకృష్ణుడు కూడా ఏమీ మాట్లాడలేదు, నో డైలాగ్స్. అర్జున విషాద యోగంలో ఆయన ఇంత కూడా మాట్లాడు. చక్కగా అలాగే అన్నట్టుగా రథాన్ని తీసుకెళ్ళి కరెక్ట్ గా ఉభయ సేనలకు పర్ఫెక్ట్ గా మధ్యలో నిలిపాడు. మధ్యలో ద్రోణుణ్ణి, భీష్మాచార్యుణ్ణి, తమ్ముళ్ళని, అన్నలని, తాతలని, మునిమనవల్ని, మనవళ్ళని, పితామహుల్ని, ప్రపితామహుల్ని, తాతల్ని, ముత్తాతల్ని, అందరిని 7 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు మొత్తాన్ని చూశాడు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు మొత్తాన్ని చూశాక ఏమన్నాడు? కాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖానిచ్చ కింనో రాజ్యేన గోవింద కిం భోగేతి. నాకు యుద్ధం వద్దు, నా వాళ్ళని నేను చంపుకుంటే వచ్చేటటువంటి రాజ్యం, భోగాలు నాకు అవసరం అని చెప్పి నేను అశస్త్రం శస్త్రపాణయ, నాకు శస్త్రాలు లేవు, అస్త్రాలు లేకపోయినప్పటికీ దార్తరాష్ట్రాన్ రణే హన్యు
తన్మే క్షేమతరం భవేత్. వాళ్ళు నన్ను చంపినా సరే అదే నాకు క్షేమము అని చెప్పి ఏం చేశాడు, బాణాలను అటు పడేశాడు, కూర్చున్నాడు కూలబడి. అర్థమవుతుందండి. సో ఒక భగవానుడు ఉన్నా సరే ఒక మనిషి మార్చడం అనేది ఎంత కష్టమో చూసారా. అవును నేను మారనయ్యా నాయన అంటాడు. ఏమంటాడు? నేను మారనయ్యా నాయన. కావాలంటే శక్తిపాతం చేయవస్తా, కావాలంటే నువ్వు శివుడు అని దొంగ నాటకాలు వేయి, నేను నిన్ను పూజిస్తా, ఇంకా ఏవేవేవేవో చేయమంటే చేస్తా అంటాడు. కానీ నువ్వు మారు అనే ఆ విషయం దగ్గరకు వస్తే మాత్రం మౌనవ్రతం. ఎవరు మారు గురించి. సో మనిషిని గోవర్ధనగిరిని ఈ చిటికిన వేలుతో లేపినటువంటి స్వామికి చిన్నప్పటి నుండి అనేక క్రూరమైనటువంటి రాక్షసుల్ని అవలీలగా చంపేశాడు. మీకు కంసుడు ఎంతటి యోధుడు. అవును, చాలా గొప్ప కంసుడు మొత్తం అందరి రాక్షసుల్ని పక్కన పెడితే కంసుడు టాప్ లో ఉంటాడు. ఎందుకంటే వితౌట్ తపస్సుతో గ్రహాలని కంట్రోల్ చేయగలిగేటటువంటి సాధన చేశాడు అతను. అంతటి గొప్ప బలవంతుడు కంసుడు. వాణ్ణి పిడిగుద్దులు గుద్ది చంపాడు బాల్యావస్థలో, మల్ల యుద్ధంలో కొట్టి చంపాడు. అంతటి శ్రీకృష్ణుడికైనా సరే ఒక మనిషిని మార్చడం తేలిక, అంత చాలా కష్టం. అర్థమైంది. ఈ ప్రపంచంలో హైయెస్ట్ టాస్క్ ఒక మనిషిని మార్చడం. అర్థమైనా? ఒక మనిషిని మార్చడం అంటే ఎంత కష్టం చెప్పండి. స్వామి అంతటా ఆయన 700 శ్లోకాలు చెప్పాడంటే చూడండి, 700 శ్లోకాలు నోరు. 700 శ్లోకాల్లో ధృతరాష్ట్రుడివి, సంజయుడివి, అర్జునుడు పోతే ఒక 600-650 శ్లోకాలు శ్రీకృష్ణుడివి. 600 శ్లోకాల వరకు అన్ని శ్లోకాలు చెప్పిన, అర్థమైందండి, అన్ని శ్లోకాలు మనిషిని మార్చాలి కాబట్టి ఆయన అంత ప్లానింగ్ చేసుకుంటారు. డిస్టర్బ్ చేస్తే రిమూవ్ అవుతారు, కొంచెం జాగ్రత్త. మ్యూట్ లో పెట్టుకోండి. వీలున్నప్పుడు ఏదైనా ప్రశ్నలు అడగాల్సి వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసి అడగండి. అర్థమవుతుందండి. సో మనం మారడం అంత తేలిక కాదు. అర్థమైందండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నమస్కరించి చెప్తున్నది ఎందుకు అంటే, మారడం అంత తేలిక కాదండి. సో మీరు ఈ విషయం తెలుసుకోకుండా ఏవేవేవో చేస్తామండి అంటే దానివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, చివరికి జన్మ వేస్ట్. మారడం అంత తేలిక కాదు. అలాగని చెప్పి మారడం అంత కష్టమైన పని కాదు. అభ్యాస వైరాగ్యములతో మాత్రమే మనం మారగలుగుతాం, మనస్సును కంట్రోల్ చేయగలుగుతాం. అర్థమైందండి. సో మనిషి అంటే ఏంటి? ఇక్కడ మనిషి అంటే ఏంటి? ఎందుకంటే నేను మనిషిని అనద్దు. మనిషి అంటే మనసు ఉంటుంది అతనికి. ఉంటుందా? పెద్ద అన్నయ్య ఆయన. నువ్వు మారాలి అంటే ముందు మనసు ఒప్పుకోవాలి. నీ మనసు ఒప్పుకోవాలి. నీ మనసు ఒప్పుకోకపోతే నీ వల్ల కాదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీకు మార్పు అనేది రాదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సేనయ్యా కారణం బంధానికి గాని మోక్షానికి గాని ఆ మనసే కారణం. అర్థమైందండి. సో ముందు నువ్వు మారాలి అంటే మనస్సుని కంట్రోల్ చేయాలి. అదొక్కటి సరిపోదు కదా. బుద్ధిని అనుసంధానం అవ్వాలి. అదొక్కటి సరిపోతుందా? ఆత్మయందు స్థిరత్వం పొందాలి. అదొక్కటి సరిపోతుందా? ఆధ్యాత్మికతలో పట్టు కావాలి. అదొక్కటి సరిపోతుందా? కాన్షియస్ పెరగాలి. అదొక్కటి సరిపోతుందా? జ్ఞానం వృద్ధి చెందాలి. ఇవన్నీ సరిపోతాయా మనిషి మారడానికి? అన్నా సరే ఇంకోటి ఏదో మిస్ అవుతుంది. గుణాలు లేకుండా ఉండాలి. కామ క్రోధాది అరిషడ్ వర్గాలని జయించగలగాలి. పంచకోశాలు శుద్ధి కావాలి. శక్తి కేంద్రాలు జాగృతి కావాలి. ఇన్ని ఉన్నాయి మనిషి మారడానికి. గట్టి దెబ్బ తగిలినా మారతాం కదా గురుజీ. గట్టి దెబ్బ తగిలితే మూర్ఖుడిగా మారతాడు.
వాడికి మనిషి ఒక ఒక ప్రాజెక్ట్. మనిషి దెబ్బ ఎట్లా అంటే అవ్వాలంటే, ఫిజికల్ దెబ్బ కాదు గురూజీ. అది ఏ ఒక దెబ్బైనా బుద్ధి నేర్పించే సందర్భం వచ్చినా కానీ మారుతాం అది కదా. మూర్ఖుల్లా తయారవుతాడు. దెబ్బ తగిలితే మూర్ఖుడు అవుతాడు తప్ప యోగి కాడు. యోగి అనేవాడు ఆ స్పందించి చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఒక మనిషిని మార్చడం అనే బాధ్యత తీసుకున్నాడు ఆయన స్వామి. ఒక మనిషిని మార్చాలి అనే బాధ్యత మొట్టమొదటిసారి తీసుకున్న వ్యక్తి స్వామి. వ్యాసుల వారు తీసుకోలేదు, వాల్మీకి గారు తీసుకోలేదు, ఎవ్వరూ తీసుకోనేది ఆయన బాధ్యత తీసుకొని మనందరి కోసం ఆయన నెత్తినేసుకున్నాడు మార్చడం అనే ప్రక్రియ. అర్థమైందండి? నిన్ను మార్చడం కోసం ద్వాపర యుగంలోనే భగవద్గీతని వ్యక్తం చేశాడు స్వామి. అర్థమైందండి? అది అంత ఆషామాషి కాదు ఒక మనిషి మారడం అనేది. ఎలా ఉంటుందో చెప్పమంటారా? మనిషిని మారుస్తూ ఒక్క క్రమం దగ్గరకు వచ్చాక మళ్ళీ డౌన్ అవుతుంది. అర్థమైంది. ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకుంటూ వెళ్ళినా సరే ఆ మనిషి ఒక క్రమం దగ్గరకు వచ్చాక మళ్ళీ వ్యతిరేకం అవ్వచ్చు. అవును. అంతే. అదే మన సాధకులే చాలా మంది ఉన్నారు దానికి నిదర్శనంగా, తార్కాణంగా. మేము ఉన్నాం దానికి నిదర్శనం అన్నట్టు. ఇంత అద్వైతం చెప్తున్నా, అంతా నీలోనే ఉందని చెప్పినా సరే అలా వినేసేసి మళ్ళీ పక్క చూపులు పక్కదారులు పడుతుంటారు. అదేనండి, మనలోనే ఉన్నారు. సో ఒక వ్యక్తి మారడం అనేది అంత ఆషామాషి కాదు, ఎదుగుతుంటాడు. అద్వైతం మీద మనం ఏం చేస్తున్నాం? నెమ్మదిగా స్టెప్ ఎక్కిస్తూ ఉంటాం. ఇది అద్వైతం రా, నీలోనే ఉందిరా, అంతా నువ్వేరా అని నెమ్మదిగా బూస్ట్ చేసుకుంటూ లేపుతాం. ఒకానొక స్థాయి వచ్చాక మళ్ళీ పడిపోతుంది. ఏ దేవుడో నన్ను రక్షిస్తే బాగుంటుంది అంటాడు. అయిపోయా దమ్మని పడతాడు. మళ్ళీ వాడిని లేపాలి అంటే ఒకసారి పడ్డోడు ఎట్లా ఉంటాడు? మూర్ఖంగా ఉంటాడు. రెండోసారి పడ్డోడు ఎట్లా ఉంటాడు? మరీ మూర్ఖంగా ఉంటాడు. మూడోసారి పడ్డోడు ఎట్లా ఉంటాడు? అసలు ఇంక వెండవు. మనిషి మారడం అంటే అంత ఆషామాషియా? నేను శక్తిపాతం చేస్తే మారతా అంటే అది ఏమర్థం? అది ఎంత మోసం అది. ఈ చేతగాక కృష్ణుడికి, చేతగాక అగస్త్యుడికి, చేతగాక విశ్వామిత్రుడికి, రాముల వారికి శక్తిపాతం చేసేసేయచ్చుగా. ఎందుకు అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు నేర్పించడం ఎందుకు? ద్రోణాచార్యుడికి చేత కదా శక్తిపాతం చేయడం. పిచ్చి వెధవలందరూ భూమి మీద చేరారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమే ఈ తతంగాలన్నీ. వీళ్ళకంటే బర్రెలు గేదెలు ఉన్నాయి, బుద్ధి లేని వాళ్ళు ఎందుకండి? ఈ భూమి మీద రెండే కులాలు బతుకుతాయి. రెండే కులాలు నాకు తెలిసి. చెప్పనా? చెప్పండి. ఒకటి బ్రాహ్మణుడు, రెండు అబ్రాహ్మణుడు. అంతే. బ్రాహ్మణుడు ఎవరు? జంజం వేసుకుంటేనో, పిలక పెట్టుకుంటేనో, వేదాధ్యయనం చేస్తేనో, లేకపోతే పురోహితుల్లాగా పూజలు చేస్తానో వాడిని బ్రాహ్మణుడు అనట్లా శాస్త్రం. బ్రాహ్మణుడు చెప్పనా? చెప్పండి కదా. ఎవరైతే తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఎప్పుడూ పరిశ్రమ చేస్తుంటాడో, ఎవడైతే తనను తాను ఉద్ధరించుకోవడానికి నిరంతరం సాధన చేస్తుంటాడో, దట్ ఫెలో ఈజ్ బ్రాహ్మణ్. అర్థమైందా? అర్థమైంది కదా. వాడు తాను మార్చుకుంటూ మళ్ళీ పుడుతూ ఉంటాడు. రెండోసారి పుడుతూ ఉంటాడు. అంటే తన నుండి ఒక పాత వ్యవస్థని తీసేసేసి కొత్త వ్యవస్థను పుట్టించుకుంటాడు కాబట్టి బ్రాహ్మణుని ద్విజుడు అంటారు. రెండో వాడిగా పుడుతుంటాడు. పాతది వదిలేసేసి, చెడును వదిలేసేసి మంచిగా తను తాను రీమోడలింగ్ చేసుకుంటుంటాడు, రీడిజైన్ చేసుకుంటుంటాడు కాబట్టి అతన్ని ద్విజుడు అంటారు. ఇంకొకటి ఉంటుంది, వాడిని వాడు ఉద్ధరించుకోకపోగా వాడిని వాడు పతనం చేసుకుంటూ ఇంకా పక్కన ఉన్న వాళ్ళని కూడా పతనం కావడానికి రకరకాల యుక్తులు బన్నుతూ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి తయారయ్యే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. వీళ్ళు అబ్రాహ్మణులు. వాడు ఏ కులమైనా సరే, బ్రాహ్మణుడైనా సరే తప్పే. అర్థమైందండి? ఎలా పడితే అలా శాస్త్రవిరుద్ధంగా వెళ్తాము, శాస్త్ర విరుద్ధంగా బోధనలు చేస్తాము, శక్తిపాతాలు చేస్తాం. ఏది శక్తిపాతం? నువ్వెవడివి చేయడానికి? శక్తిపాతం
ఏం నవ్వు రాదా, బాధ రాదా? జనాలను మోసం చేస్తూ ఉంటే మోసపోయే వాళ్ళు అంతే చక్కగా వెళ్తున్నారు. మనిషి మారడం అంత తేలిక. శక్తిపాతం చేస్తే మారిపోతావా? చూడండి, అవివేకం, అజ్ఞానం పెచ్చుమీరిపోయి, అజ్ఞానం పరాకాష్ఠ అనమాట. ఎవడో నేను శక్తిపాతం చేస్తా అంటే, శక్తిపాతం చేస్తా అన్నవాడిది ఒక అజ్ఞాన పరాకాష్ఠ అయితే, నేను శక్తిపాతం చేయించుకుంటా అని చెప్పి వీళ్ళు వాడి చేయి నెత్తి మీద పెట్టించుకుంటున్నాను చూసారు, వీడి అజ్ఞానం ఇంకా అంతకు మించి. వీళ్ళని సృష్టి చూస్తూ ఊరుకోరు. ఏదో ఒక రోజు మందలు పోయే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి చూసారు, అందులో పడేసి తీసేసుకుంటుంది దేహం. పనికి మాలిన వాళ్ళకి ఎందుకు దేహం ఇవ్వాలి? దేహం ఇస్తే ఉపయోగించుకోవాలండి. ధర్మానికి, సాధనకి, తపస్సుకి దేహాన్ని ఉపయోగించుకోవాలా? అవునా కదా? నీకు దేహం ఇచ్చినందుకు, మనకి దేహం ఎందుకు వచ్చింది? 84 లక్షల జన్మల తర్వాత, 84 లక్షల చావుల తర్వాత వచ్చిన దేహాన్ని వాడెవడో శక్తిపాతం చేస్తాడు, వీడెవడో రాళ్ళు అమ్ముతాడు, వాడెవడో ఇంకోటి చేస్తానంటే, ఈడెవడో ఇంకోటి చేస్తానంటే వెళ్ళిపోయి పొలోమని సంస్కారాల మీద సంస్కారాలు పెంచుకోవడానికి ఎందుకు నీకు మనిషి జన్మ? అర్థమవుతుంది? ఇలాంటి వ్యవస్థల్ని డెవలప్ కానికుండా చేసేది మొట్టమొదట ఆయుధం భగవద్గీత. అర్థమైంది? సో మనిషి మారడం అనేది అంత ఆషామాషి కాదు. ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాలి. మీరు అందరం అర్థం చేసుకోవాలి. మనం మారడం అంత తేలికైనది కాదు. అర్థమైందా? సుజాత గారు కావచ్చు, అందరూ, శైలజ గారు, అందరూ, మన వాళ్ళందరం కూడా అర్థం చేసుకోవాలి. మార్పు ఆషామాషి కాదు. పతనం చాలా ఈజీ, పడిపోవడం చాలా తేలిక, కోల్పోవడం చాలా తేలిక. ఇది రియాలిటీ. వాస్తవికంగా మనం తెలుసుకోవాలా వద్దా? వాస్తవాన్ని తెలుసుకోవాలా? ఇప్పుడు నేను మీకు మారిపోవడం చాలా తేలిక, ఇప్పుడే మీకు మోక్షం వస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడితే బాగానే ఉంటుంది జనాలకి. కానీ సాధకులు కదా, ఇలాంటి మాటలు మాట్లాడితే సాధకులకి నచ్చదు. అర్థమవుతుంది? రియాలిటీ కావాలి వాళ్ళకి. కష్టమే అయినా సరే నిజానికి ఆకర్షింపబడతారు. సుఖం కదా అని చెప్పేసి సింహం గడ్డి తిందు కదా, ఆకలి అని చెప్పి సింహం గడ్డి తిందు. ఎలాగో సాధకుడు అబద్ధాన్ని అంగీకరించలేడు. సో ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన మార్పు అంత తేలిక కాదు. అలాగనే అసాధ్యముగా. ఈ రెండు అర్థం చేసుకోవాలండి. ఈజీ కాదు మారడం, ఈజీ కాదు మార్పు అనేది అవసరమే. అది కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. అలాగని చెప్పి అసాధ్యం కాబట్టి ఇంకా చేతులు ఎత్తేద్దాం అనేది కూడా మంచిది కాదు. అర్థమైన? మన ప్రయత్నం మనం చేయాలి, మన సాధన మనం చేయాలి, మన తపస్సు మనం పెంచుకుంటూ ఉండాలి. ఎంత సమయం దొరికితే అంత సమయాన్ని నేను ఇప్పుడు మారడానికి, నేను ఇప్పుడు ఎదగడానికి, నేను ఉద్ధరించుకోవడానికి ఏ అంశాలు నాకు దోహదం చేస్తాయి వాటి ఎందుకు పూర్తి అవగాహనే పెంచుకుంటూ సాధన చేస్తే మార్పు అనేది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఏ కొంచెం సాధన అయినా సరే మనల్ని పెను ప్రమాదాల నుండి, పెను ముప్పుల నుండి రక్షించగలదు. అర్థమవుతుంది? సో మారడం అంత తేలిక కాదు కాబట్టి, మార్చడం అనేది పెద్ద టాస్క్ కాబట్టి స్వామి 18 అధ్యాయాలని ఒక ప్రణాళికాబద్ధంగా పేర్చుకున్నాడు అనమాట. ఈ 18 అధ్యాయాల మీద మనం భయంకరమైనటువంటి బుర్ర పగలగొట్టుకునే రీసెర్చ్ చేశాం. నేను మా స్వామి వారిని కూడా అడిగాను, 18 ఎందుకు అంత ఇంట్రెస్ట్ వ్యాసుల వారికి? 18 ఎందుకు? ఆయన ఒక కారణం చెప్పారు. ఆయన ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ లెవెల్లో చెప్పాడు. మాకు ఫిజిక్స్ రాదు, అందుకని నాకు అర్థం కావాలి. ఆయన ఏది చెప్పినా సరే ఫిజిక్స్ చెప్తాడు. పిల్లకి ఎందుకు పెట్టుకుంటారని అడిగాం అనుకోండి, ఫిజిక్స్, యాంటీనా అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు, ఏవేవో సైన్స్ చెప్తారు. మనకు అది అర్థం అవుతుంది కదా. మేము ఆర్ట్స్, మా ఎంఏలు భాష, లాంగ్వేజ్ కదా, మాకు అర్థం కాల. ఆయన ఫిజిక్స్కి వెళ్తాడు, ఏది చెప్తా ఏదడిగా ఇది మన వాళ్ళు కాదులే అని మనమే విచారణ చేసుకోవాలని కూర్చున్నాం. చెప్తాను, అర్థం చేసుకోండి. why 18 చాప్టర్స్? ఇది కీలకం.
భగవద్గీత అధ్యయనం చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది మీకు ఎవ్వరూ చెప్పరు, ఎవ్వరూ కూడా చెప్పరు. అర్థమవుతుందండి? సో క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఈ సృష్టి మొత్తం శక్తి చైతన్యాలు అనేటటువంటి రెండు అంశాలతో ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. మీరు సృష్టిని ముక్కలుగా కోస్తే అక్కడ ప్రతి భాగంలోనూ ఉండేది శక్తి చైతన్యమే, అంతే. అర్థమైందండి? సో ఈ చైతన్యాన్ని కొంచెం పక్కన పెడితే శక్తి గురించి విచారణ చేద్దాం. వాట్ ఈజ్ ఎనర్జీ? శక్తి అంటే ఏంటి? శక్తి అంటే పుడుతుంది, చెప్పండి. శక్తి అంటే పుడుతుంది, మారుతుంది, మారుతుంది, మరో శక్తికి కారణమవుతుంది, మరో శక్తికి కారణమవుతుంది, మారుతుంది, ఇంకో శక్తిని పుట్టిస్తుంది. అర్థమవుతుందండి? డివిజన్ అవుతుంది, డివిజన్ కాగలదు. అందుకే చూడండి, ఒక శక్తి ఆది పరాశక్తి అయితే ఆ ఆది పరాశక్తి 3 శక్తులుగా మారింది. అమ్మవారు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి లాగా. మళ్ళీ ఆ 3 శక్తులు 9 నవదుర్గలుగా మారారు. చూస్తున్నారు కదా ఎనర్జీ డివిజన్. ఎంత గొప్ప సైన్స్ అండి! ఈరోజు సైంటిస్టులు కాదు ఈ శక్తి డివిజన్ అని అంటే ఎగిరి గంతులు పెడతారు. ఇన్ని మూలకాలన్నీ ఏర్పడ్డది ఒకే మూలకం నుండి. అర్థమైందండి? ఈరోజు ఫిజిక్స్ అంటున్నారు కదా, ఈరోజు ఫిజిక్స్ అంటున్నారు కదా, అసలు ఫిజిక్స్ అది. ఉన్నది ఒకటే పదార్థం, ఆ పదార్థం నుండి అన్ని పదార్థాలు పుట్టాయి. అర్థం అవుతుందా? ఉన్నది ఒకటే పదార్థం, ఏంటది? ఆకాశం, స్పేస్. ఉన్నది ఒకటే పదార్థం, స్పేస్. ఆ స్పేస్ నుండి ముందుగా వాయువుకి సంబంధించిన పదార్థాలు ఏర్పడ్డాయి. వాయువు నుండి అగ్నికి సంబంధించింది, అగ్ని పదార్థాలు, అగ్నికి సంబంధించినటువంటి అంశాలు. అగ్ని నుండి నీటికి ద్రవ పదార్థాలు, తర్వాత ఘనీభవించిన పదార్థాలు, భూమి, ఇట్లాంటి ఇవే కదా పదార్థాలు. 5 కదా ఉన్నాయి, 5 రకాల పదార్థాలేగా. దానితో ఒకటే ఏర్పడ్డాయి. ఐసు గడ్డ దేంతో ఏర్పడింది? నీరుతోనేగా. నీటి ఆవిరి దేంతో ఏర్పడుతుంది? నీటితోనేగా. లావా దేంతో ఏర్పడింది? అగ్నితోనేగా. అవునా కదా? సో శక్తి కూడా అంతే, ఒక శక్తే ఉంటుంది, ఆ శక్తి నుండి అనేకమైనటువంటి అంశాలు జనరేట్ అవుతాయి. ఇది శక్తికి సంబంధించినటువంటి అంశం. ఇలా మనం మానవ జన్మ అనేది పరిణామం చెందడానికి కూడా ఈ శక్తి యొక్క విభజన కారణం ఉంది. శక్తి యొక్క విభజన అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సో 84 లక్షల జన్మల్లో మనిషి జన్మ దగ్గరకు వచ్చేసరికి, అంటే జంతు జన్మలకి ఉండేటటువంటి ఎనర్జీ డివిజన్ చాలా తక్కువ ఉంటుంది. 2 ఎనర్జీస్ లేదా 3 ఎనర్జీస్ ఉంటాయి అంతే. అంటే ఎనర్జీ డివిజన్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాడు పూర్తి స్థాయి జీవితాన్ని గడపగలుగుతాడు. యూనివర్స్ తో అనుసంధానం అవుతూ పూర్తి స్థాయి లైఫ్ ని గడపగలుగుతాడు. అర్థమవుతుందండి? మనలో ఎనర్జీ డివిజన్ అంటే ఎనర్జీ యొక్క డివిజన్స్, మార్పులు, మారుతున్నటువంటి ఎనర్జీస్ ఎన్ని స్థాయిల్లో ఉంటే, ఎంత స్థాయిలో ఉంటే మనం అంత ఉన్నతంగా ఎదగచ్చు. అర్థమైందండి? ఎనర్జీ డివిజన్స్ జంతువు జన్మలకి చాలా తక్కువ ఉంటుంది, 2 లేదా 3 అంతే ఎనర్జీస్ ఉండే. కానీ మనిషి జన్మకి 18 ఎనర్జీ అంశాలు ఉంటాయి. మనిషికి 18 ఎనర్జీ అంశాలు ఉంటాయి అని నువ్వెలా చెప్తావు? అడగండి. ఇంత పరిశోధన చేశాక మీరు అడగకపోతే బాధేస్తుంది. ఎలా ఉంటాయి గురించి 18 అంశాలు? అలా అడిగితే ఆనందంగా చెప్తాం. మనందరికి ఒక కథ తెలుసు కదా, శ్రీకృష్ణుడు పార్వతీదేవిని, దాక్షాయణి తన యొక్క శక్తి దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది. అవునా కదా? అప్పుడు ఆ శక్తి దేహాన్ని పరమేశ్వరుడు మోసుకుంటూ అన్ని లోకాలు తిరిగి పిచ్చి పట్టిన వ్యక్తిలాగా తిరుగుతున్నాడు. అంటే శక్తి అక్కడ అయిపోతే చైతన్యం కూడా అంతే స్థాయిలో డిస్టర్బ్ అవుతుంది. ఎనర్జీ డిస్టర్బ్ అయితే చైతన్యం కూడా డిస్టర్బ్ అవుతుందని దీని అర్థం. చూసారా సైన్స్ ఎంత బాగుందో? ఇదండి సైన్స్ అంటే. ఈ సైన్స్ పిల్లలకి చెప్తే ఎంత ఎదుగుతారు? ఎనర్జీ డిస్టర్బ్ అయితే చైతన్యం కూడా డిస్టర్బ్ అవుతుంది, స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో డిస్టర్బ్ అవుతుంది.
అలా డిస్టర్బ్ అయినటువంటి చైతన్యం ఆ ఎనర్జీని ధరించి పిచ్చి పట్టినట్టుగా తిరుగుతుంది అన్ని లోకాలు, ముల్లోకాలు. ఇది అంత వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి విష్ణుమూర్తి. అర్థమవుతుందండి? విష్ణుమూర్తి అంటే ఏంటి? ఎనర్జీని వ్యాపింపజేసే లక్షణం విష్ణు అంటే. విష్ణు అంటే ఏంటండి? వ్యాపనం. వషట్కార అంటారు కదా, అంటే ఏంటి? విష్ణు అంటే ఏంటి? వ్యాపింపజేయడం అనే లక్షణం. ఎనర్జీ ఒక శక్తి, అది కూడా ఒక శక్తి. ఆ శక్తికి ఉండే లక్షణం ఏంటి? వ్యాపింపజేయడం. వ్యాపింపజేయడం. నీళ్లు వ్యాపిస్తాయా? వాయువు వ్యాపిస్తుందా? వ్యాపిస్తుందా? స్పేస్ వ్యాపిస్తుంది. భూమికి కూడా వ్యాపించే లక్షణం ఉంటుంది. వ్యాపకత్వం అనేటటువంటి లక్షణం అన్ని పదార్థాలలోనూ ఉంటుంది. అందుకే విష్ణువు ప్రధానమైనటువంటి దైవం. విష్ణు వ్యాప్త ధాతు, వ్యాపించడం అనేటటువంటి లక్షణం కలిగింది కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? శక్తి దేహాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడు? కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, వ్యాపింపజేయట్లా. ఎనర్జీ వ్యాపింపజేయడం కోసం ఆయన ఏం చేశాడు? 18 విభాగాలు చేశాడు దేహాన్ని. 18 శక్తి భాగాలుగా చేసి భూమి మీదకి వేశాడు. అంటే భూమి అంటే ఏంటి? ఇక్కడ వివేకం అని అర్థం, బుద్ధి అని అర్థం. భూమి అంటే మన బుద్ధితోనే ఆ శక్తి దేహాలని అనలైజ్ చేయగలుగుతాం. అర్థమవుతుందండి? విశ్లేషణ చేయగలుగుతాం. కంటి చూపులతోనో కళ్ళతోనో కనపడేది కాదు అది. శక్తి దేహం యొక్క విభాగాలు భూమి మీద పడ్డాయంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద పడ్డాయని అర్థం కాదు. బుద్ధికి గోచరం అవుతాయి ఈ 18 ఎనర్జీసు అని చెప్పడం. దాన్ని శంకరాచార్యులు వారు చక్కగా మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేను నాలాగా మిమ్మల్ని కూర్చోబెట్టి ఇదంతా 18 దేహాలు అన్నాను అనుకోండి, ఈ సత్యం మీ వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. సో ఈ సత్యం చిరస్థాయిగా ఉండాలి అని చెప్పి ఆయన 18 శక్తిపీఠాలను స్థాపించారు. సత్యాన్ని ఎన్ని తరాలైనా సరే ఇది తెలియాలి అందరికీ అని చెప్పి శక్తి దేహం 18 అంశాలు ఉంటాయి మన లోపల. దేహాన్నే కదా ఆయన చేసింది, శక్తి విభాగం చేసింది. ఈ దేహంలో మీ అందరి దేహాలలోనూ 18 శక్తి దేహాలు ఉంటాయి, ఎనర్జీస్ ఉంటాయి. ఎక్కడెక్కడ అంటే మాడు దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మనకి విభూతులు పెట్టుకోవడం అన్నీ ఏంటి? 18 శక్తి దేహాలకే విభూతులు పెట్టేది, బొట్లు పెట్టేది. ముందు 6, వెనక 7, ఇట్లా 18 దేహాలు ఉంటే మనం తర్వాత నేను మీకు కావాలంటే డ్రాయింగ్ పంపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? 18 ఎనర్జీ అంశాలు మనకు ఉంటాయని చెప్పడం. ఇప్పుడు ఒక మనిషిని మార్చాలి అంటే ఏం చేయాలి? 18 శక్తి దేహాలు ఇది హోంవర్క్ అండి, స్వామికి పట్టిన హోంవర్క్ అది. అందుకని 18 అధ్యాయాలు డిజైన్ చేశాడు. అంటే ఇప్పుడు నిన్ను మార్చాలి అంటే ఒక్కొక్క శక్తి అంశాన్ని రీమోడలింగ్ చేయాలి, రీఎనర్గైజ్ చేయాలి. అందుకనే 18 అంశాలు. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క శక్తి అంశాన్ని చక్కగా ఎనర్గైజ్ చేస్తుంది. అది మీకు ఇవి తెలియదు అనుకోండి, ఏం భగవద్గీత చదివి ఏం చేస్తారు మీరు? 700 అధ్యాయాలు మాకు వచ్చేసినాయి అంటే ఏం లాభం? మీకు తెలియాలి కదా. ఎంత తపన పడ్డా, ఎంత బ్రెయిన్ వాడితే మీకు ఈ విషయాలు తెలుస్తాయి చెప్పండి. ఎన్నిసార్లు ఎందుకు అమ్మవారిని ఎందుకు 18గా చేశారు, అమ్మవారిని ఎందుకు 18గా చేశారు కూర్చొని తలకాయ పగలగొట్టుకుంటే అప్పుడు స్వామి వచ్చి తల మీద ఇలా నిమురుతూ ఎందుకు చేశా అంటాడు. అర్థమైందా? స్ట్రెస్ పడకూడదు. ఈ 18 ఇదే. చిద్గురు గీతలో ఉండే ఆ పాము ఆ 18 అంశాలనే చూపిస్తుంది, లోగో. అర్థమైందా? చిద్గురు గీతలో లోగో ఒకటి ఉంది చూసారా? ఆ లోగోలో ఆ 18 అంశాలకు సంబంధించిందే అది అది కనెక్ట్ కాదు. ఈ రోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన అంశాలని డెవలప్ చేసిన, క్రియాయోగాకి సంబంధించినటువంటి అంశాలను మనం డెవలప్ చేసుకున్నాం. ఎన్నో అంశాలను డెవలప్ చేసుకున్నా ఇదే సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే మనం డెవలప్ చేసాం. అర్థమైందండి?
సో ఈ ప్రతి ఎనర్జీని మనం ఎనర్గైజ్ ఎలా చేస్తాం భగవద్గీత అధ్యయనం ద్వారా. ఇది టాస్క్ మనకి. సో స్వామి ప్లానింగ్ కి తగ్గట్టుగా మనం కూడా అలాంటి ప్లానింగ్ లోనే మనం కూడా వెళ్ళాలి. అవేమి తెలియకుండా స్వామి మార్గంలో వెళ్లకుండా ఎలా పెడితే అలా జరిగితే ఎట్లా? ఒకడేం చెప్తాడు, భక్తి యోగం మొదలు పెట్టాడు. భక్తి యోగం ఎందుకు మొదలు పెట్టంటాడంటే 20 శ్లోకాలు ఉంటే అది మొదలు పెట్టాడు. అట్టట్ట మొదలు పెడతాను. నీకు చెప్పాడు భగవద్గీతలో భక్తి యోగం నుండి మొదలు పెట్టాలి, మొదటి అధ్యాయం నుండి మొదలు పెట్టాలి. అదొక క్రమం, ఎనర్జీ క్రమం. అర్జున విషాద యోగం ఏ ఎనర్జీ సెంటర్ కి సంబంధించింది గురూజీ? చెప్పుకుందాం అన్ని సీక్రెట్స్ అన్ని ఇప్పుడేనా, అన్ని చెప్పుకుందాం. కానీ అర్జునుడు మారింది దుఃఖం నుంచే కదా గురూజీ? అర్జునుడు లాంటి వాళ్ళమే మనం కూడా. అర్థమైందండి? ఇది ఎంత చూడండి, ఒక్కొక్క ఎనర్జీని దగ్గరగా వచ్చేసేసి ఆయన ఆపరేషన్ చేసినట్టుగా ఈ 18 అధ్యాయాలు ఉంటాయి. అర్థమైనా? ఇక్కడ మనకి ధృతరాష్ట్రుడు మనకు అనవసరం, గుర్తుపెట్టుకోండి. ధృతరాష్ట్రుడు మనకు అనవసరం, అర్జునుడు మనకు అనవసరం, శ్రీకృష్ణుడు మనకు అనవసరం, సంజయుడు మనకు అనవసరం. ఆ అధ్యాయంలో ఉండే శ్లోకాలతో నా ఎనర్జీ అంశం ఏదైతే ఉందో దాన్ని ఎనర్జైజ్ చేసుకోవడమే కాన్సెప్ట్. ఓకే. దాంతో మార్పు వచ్చేస్తుంది అంతే, మారిపోతాం మనం. మార్పు అంటే ఏంటి? ఈ 18 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 18 అంశాలు బలహీనం అవ్వడం వల్ల నువ్వు సంపదలని ఆకర్షించలేవు, నువ్వు ఐశ్వర్యాన్ని ఆకర్షించలేవు, నువ్వు ఆరోగ్యాన్ని ఆకర్షించలేవు, నువ్వు విజయాలని ఆకర్షించలేవు, నువ్వు సృష్టితో సమన్వయం అయ్యి పాజిటివిటీని డెవలప్ చేయలేవు. నువ్వు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి, నువ్వు చేయాలనుకున్నది ఒకటైతే చేయలేక ఆగిపోతావు. ఈ 18 అంశాలు బలంగా ఉంటే పర్ఫెక్ట్ గా నువ్వు దేన్నైనా సాధిస్తావు. ఈ 18 అంశాలు బాగుంటే నువ్వు ఏదైనా సరే ఆకర్షించగలుగుతావు, నో డౌట్ అనమాట. అందుకే అంత ఖచ్చితంగా చివరిలో ఏం చెప్పాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్మతిర్మమ. ఎవరైతే ఈ క్రమాన్ని అనుసరించుకుంటూ భగవద్గీత మార్గంలో సాధన చేస్తారో వాళ్ళకి శ్రేయస్సు, విజయము, ఐశ్వర్యం తప్పనిసరిగా 100% గ్యారంటీ ఇచ్చాడు స్వామి. అర్థమైందండి? ఇవ్వగలరా? ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా, మేము మేనిఫెస్టేషన్ చెప్తా, మేము అది చెప్తాం ఇది చెప్తాం అనే వాళ్ళు గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేరు గురూజీ. గ్యారంటీ ఎవరు? గ్యారంటీలు ఇస్తే వాళ్ళు ఎందుకు ఇందులో దిగుతారు? అర్థమైందండి? సో 1 and only పర్సన్, గ్యారంటీ ఇచ్చిన పర్సన్ స్వామి. 100% ఈ 18 ఎనర్జీ అంశాలని మనం ఈ శ్లోకాలతో, మీ గతంలో కూడా చెప్పా, ఎనర్జీ యాక్టివేషన్స్ అవుతాయని చెప్పాను. అదే ఇది దాని అర్థం, దానిలో రహస్యం అది అర్థమవుతుందండి. 18 ఎనర్జీ అంశాలు మన లోపల ఉండే 18 ఎనర్జీ అంశాలు. ఈ 18 ఎనర్జీ అంశాలని మనం జాగృతి చేసుకోవచ్చు, ఎనర్గైజ్ చేసుకోవచ్చు, అన్బ్లాక్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంతకంటే ఐశ్వర్యం మరొకటి ఉండదు, ఇంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు, ఇంతకంటే పరమపదం ఇంకొకటి ఉండదు. మీరు వెతికినా దొరకదు. ఎవ్వరు ఇవ్వని స్థాయిలో స్వామి మనకి అంత అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని భగవద్గీత ద్వారా ఇవ్వడానికి సిద్ధమైపోయి ఇచ్చేశాడు. ఎవరు తీసుకుంటున్నారు? ఆలోచన చేశారా? 18 అధ్యాయాలు ఎందుకు ఇచ్చాడు స్వామి? అదంతా న్యూమరాలజీగా తీసుకుంటున్నారు అంతే. నీ లోపల 18 అంశాలు ఉన్నాయి. నువ్వు శక్తి యొక్క తనయుడివి, నువ్వు శక్తి యొక్క బిడ్డవి. నీలో ఉండవా 18? అమ్మ అంటున్నాం కదా, అమ్మవారిని. అమ్మకి 18, ఆవిడ భాగాలు, అంతర్భాగాలు 18 శక్తి అయితే నీకుండవా? ఉంటాయి. నీలో 18 శక్తి అంశాలు ఉన్నాయి. ఇది సైన్స్, ఇది అధ్యాత్మ శాస్త్రం. నీలో ఉండే ఆ 18 అంశాలు బలంగా ఉంటే అవి దేన్నైనా అట్రాక్ట్ చేయగలుగుతాయి, దేన్నైనా సాధిస్తాయి, దేన్నైనా మనకి అందిస్తాయి. ఏ అంశంలోనైనా సరే సమృద్ధిని కలిగిస్తాయి. 100% నో డౌట్ అన్నమాట.
అందుకనే మనం ఈ భగవద్గీత అధ్యయన కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ఆ 18 అంశాలని ఈ 5 అంశాల ద్వారా సత్సంగం, విచారణ, అధ్యయన, పారాయణ, పరిప్రశ్న ఈ 5 అంశాలతో ఏ కొంచెమైనా సరే స్వామి మార్గాన్ని మీకు కొంత రుచి చూపించగలుగుతాం అనేటటువంటి అంశంతోనే, ఇది నా సంకల్పం కూడా కాదు. ఎందుకంటే నేను ఇప్పుడున్న టైంలో 15 మందికి హీలింగ్ సెషన్స్ చేస్తున్నాం. హీలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం డైలీ 15 మెంబర్స్కి 1-to-1 పర్సన్ టు పర్సన్ వెళ్తున్నాం. ఇట్లాంటి ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఎలా ఉంటుంది గురూజీ మాట్లాడితే 15 మెంబర్స్ ఇట్లా అంటారు అనుకోవద్దు. నేను ఒక పర్సన్కి 1-to-1 సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడతాను కదా, ఒక యాటిట్యూడ్ కనెక్ట్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంటుందా ఉండదా? ఎనర్జీకి సంబంధించిన దొరుకుతుందా? అవుతుంది గురూజీ. అది రిమూవ్ చేసేసుకొని మళ్ళీ వేరే పర్సన్, మళ్ళీ వాళ్ళ ఇంపాక్ట్ రిమూవ్ చేసుకుంటూ వేరే పర్సన్, అట్లా వెళ్తున్నప్పుడు బ్రెయిన్ బాగా స్ట్రెస్ గురవుతుంది, ఒత్తిడికి గురవుతుంది. ఇది ఇలా ఎప్పుడు నాకు జరగల. గతంలో మనం అందరం ఎన్నో సెషన్స్ చేశాం, కానీ ఇట్లా పర్సన్ టు పర్సన్ వెళ్ళినప్పుడు ఆ ఒక యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది లోపల. అలాంటి సమయంలో నేను ఇప్పుడు ఈ భగవద్గీత కార్యక్రమం ఎందుకు పెట్టాను అంటే, స్వామి ఆజ్ఞ, నోరు మూసుకొని చెయ్యి, అంతే. నో డైలాగ్స్, నో డైలాగ్స్. అర్జునుడి కాదు కదా చెయ్యి అంటే చేయకుండా ఉండడానికి. స్వామి చూసుకుంటాడు, తర్వాత సంగతి తర్వాత. చెప్పేవాడు స్వామి, చేయించేవాడు స్వామి, చేసేవాడు కూడా స్వామి. నాదేమో అనాలి అంతే. ఏమనాలి? అనాలంటే అన్ని చూసుకునేవాడు ఆయనే. నువ్వు అను అంతే, ఇంకో వరడు వద్దు అని అంతే. మొత్తం అంతా మన చేత నడిపిస్తాడు కురుక్షేత్రాన్ని. పంగుం లంగయ్యతే గిరి అంటున్నారు కదా. కోతి ఏం చేసింది? కొండనెత్తేసింది. దానికి కారణం ఎవరు? స్వామి. అర్థమవుతుంది? సో మనం కూడా మా పంగుం లాంటి మనం కూడా అదే. సో మన చేత భగవద్గీతని ఆయన ఎలా చెప్పించదలుచుకున్నాడో, ఎలా అందించదలుచుకున్నాడో అలా అందించడానికి మనం ఉపయోగపడాలంతే, అనాలంతే. దేహం అయిందే, మనసు అయిందే, బుద్ధి అయిందే, ఆత్మ కూడా అయింది. అన్ని ఆయనకి ఇచ్చేసాం. ఆయన చూసుకుంటాడు ఇక, డ్రైవర్ ఆయన. సో ప్రోగ్రామ్ ఆయన నేతృత్వంలో జరుగుతుంది. మనం అందరం మిషన్స్ లాగా పనిచేయాలి. ఆయన ఎంత అందించదలుచుకుంటే అంత అందుతుంది. శ్రీకృష్ణుడిని ఏమంటారో తెలుసా? అధిక దాన రథ. ఏమండో 100 రూపాయలు ఇవ్వండి అంటే 1 కోటి రూపాయలు ఇస్తాడు. మనం ఏదో సంకల్పం చేస్తాం, ఇలా చేయవయ్యా, ఇలా కావాలయ్యా అంటే దానికి 1 కోటి రెట్ల స్థాయిలో మనకి ఇవ్వగలుగుతాడు. అది ఆయన అధిక దానవ్రత అంటే. సో స్వామిని అడగద్దు, ఆయన ఎంత ఇస్తే అంత తీసుకుందాం. ఎంత విజ్ఞానాన్ని ఇస్తే, ఎంత జ్ఞానాన్ని ఇస్తే, ఎంత శక్తిని ఇస్తే అంత తీసుకుందాం. అందుకని ఇది ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నామా, ఒక ప్రయత్నం. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు మీ దగ్గర జూమ్ ఐడీస్ ఉన్నాయి కదా, చేరితే చక్కగా వాళ్ళకి షేర్ చేయండి, మెసేజ్ చేయండి, వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పండి. చక్కగా మనం ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్దాం. ప్రోగ్రామ్ గెలిచింది అంటే స్వామి గెలిచినట్టు, స్వామి గెలిస్తే మనం గెలిచినట్టు. అర్థమైందా? మా స్వామి వారు ఎలా మాట్లాడతారు తెలుసా? ఎట్లా మాట్లాడతారంటే, స్వామి ఇష్టమా దాని ఇష్టమా అంటారు. స్వామి నాకు ఇది రావట్లేదంటే స్వామి ఇష్టమా దాని ఇష్టమా అంటారు. స్వామి ఇష్టమే అంటే ఏంటి? నీ ఇష్టం అని అర్థం. అర్థమైంది? నీ ఇష్టమా దాని ఇష్టమా? నీ ఇష్టం. అర్థమవుతుంది? ఇక్కడ స్వామే ముఖ్యం. స్వామి అన్ని చేయిస్తాడు. కాబట్టి మన ప్రయత్నం, ఏదో కొంచెం ప్రయత్నం చేస్తే ఇది సక్సెస్ అయితే స్వామి సక్సెస్ అయినట్టు, మనం సక్సెస్ అయినట్టు. ఓకేనా? ఓకే గురూజీ. సో ఈరోజు మనం విచారణలో తెలుసుకున్న అంశం ఏంటి? ఏ 18 అంశాలు మనలో ఉంటాయి. మనం మారాలి అంటే, మనం ఎదగాలి అంటే, మనం ఆకర్షించాలి అంటే
వృద్ధి చెందాలంటే, ఆధ్యాత్మికతను గ్రహించాలంటే, ఆనందాన్ని పొందాలి అంటే, సమృద్ధి కలగాలి అంటే, శుభాలు కలగాలి అంటే ఈ 18 రకాల ప్రయోజనాలు ఉంటాయి. మనం పొందాల్సిన 18 రకాల ప్రయోజనాలని మన లోపల ఉండేటటువంటి 18 అంశాలే నియంత్రిస్తూ ఉంటాయి. ఈ 18 అంశాల్లో బలహీనంగా ఉంటే వాటిని మనం పొందలేము. ఎనర్జైజ్ చేసుకోవాలి. అర్థమైంది? సో ఈ 18 అంశాలని స్వామి ఎనర్జైజ్ చేస్తా అంటున్నాడు భగవద్గీత ద్వారా. మీరేం చేయాలి ఇప్పుడు? ఓ అనాలి. అనాలి. అంటే ఆయన ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆపరేషన్ బ్రహ్మాండంగా. అర్జునుడు ఎందుకు మారలా? అర్జునుడు ఊహు ఊహు అనుకుంటూ కూర్చున్నాడు. మనం వద్దు, మనకు వద్దు, నో డైలాగ్స్ అందాం. చక్కగా 18 ఎనర్జీస్ ని స్వామి ఎనర్జైజ్ చేయాలి భగవద్గీత అర్జున కార్యక్రమం ద్వారా. మీరు కూడా తెలిసిన వాళ్ళకి, శ్రేయోభిలాషులకి తెలియజేసి చక్కగా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి స్వామి అనుగ్రహాన్ని అందరం అందుకునేలా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే గురువు గారు. ధన్యవాదాలు. ఓం నమస్కారం గురువు గారు. గురించి